హాయ్ ఫ్రెండ్స్, మా పెరట్లో ఈరోజు పాలకూర హార్వెస్ట్ చేసామండి. ఎంత వచ్చిందో చూడండి, చాలా వచ్చింది కదండి. ఇలా చిన్న చిన్న డబ్బాలలోనే పెంచుకుంటే మన ఇంటికి సరిపడా ఆకుకూరలు మనమే పెంచుకోవచ్చండి. నేను ఈరోజు మీకు మెడిసిన్ ప్లాంట్స్ చూపిస్తానండి. మా పెరట్లో అయితే తులసి మొక్క చూడండి, చిన్న చిన్న డబ్బాస్లో తులసి మొక్క చూసారా. ఇదైతే 3 years నుంచి ఇదే డబ్బాలో ఉంటుందండి. ఇదైతే 2 years నుంచి ఇదే డబ్బాలో ఉంటుందండి ఈ తులసి ప్లాంట్. అప్పటి నుంచి ఈ మొక్కల విత్తనాలు రాలిపోయి ఇంకా కొత్త కొత్త మొక్కలు వస్తూనే ఉన్నాయండి. చాలా బాగున్నాయి కదండి. ఇదైతే రుద్రజడ ప్లాంట్ అండి. ఇదైతే మన పూర్వీకులు ఈ ఆకు కోసి దీని రసాన్ని పసరులాగా చేసి మనకి చెవు నొప్పిగా ఉన్నప్పుడు, చెవుపోటు వచ్చినప్పుడు ఈ ఆకు పసరుని చెవులో పోసేవాళ్ళండి.